అందరికీ వందనాలండి. మనం దేవుడిచ్చిన 10 ఆజ్ఞల గురించి చాలాసార్లు విన్నామండి. ఇజ్రాయేలీకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు. అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకొని దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి దేవుడు అబ్రహాముకి ఒక మాట ఇచ్చారు. నీ 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 గర్భం ద్వారా వచ్చిన సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను, నీ సంతానం నుండే నా కుమారుడు ఈ భూమి మీదకు వస్తాడు అని దేవుడు చెప్పడం జరిగింది. అబ్రహాముని దేవుడు నా ఇష్టానుసారుడు, అదేవిధంగా నా స్నేహితుడు అని విశ్వాసవక్తండి చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగిందండి. కానీ అలాంటి అబ్రహాము సంతానానికి కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తేనే నాకు పిల్లలుగా, నాకు ఇష్టలుగా మీరు ఉంటారు అని దేవుడు ఒక నిబంధన పెట్టడం జరిగింది. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలను ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చారండి. 10 ఆజ్ఞలు. వాటినే సింప్లిఫై చేసుకుంటూ కొత్త నిబంధనలో కూడా మనకి అవే వర్తించేలాగా కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆ 10 ఆజ్ఞలను 2 భాగాలుగా విడగొట్టుకొని 4 ఆజ్ఞలేమో దేవుని పట్ల మనం జరిగించవలసినవి, మిగిలిన 6 ఆజ్ఞలను మన సహోదరుల పట్ల, మన తోటి వారి పట్ల మనం జరిగించవలసిన ఆజ్ఞలుగా మనం నేర్చుకున్నాం. అవును కదండి. 2 భాగాలుగా చేసి 10 ఆజ్ఞలను ఇలా నేర్చుకున్నాం. ఈ ఆజ్ఞల్లో నుంచే మనం పాటించవలసిన ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆజ్ఞ ఏంటో నేను చెప్తాను ఈరోజు. సరేనండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. ఫస్ట్ ఆజ్ఞ అండి, నీ దేవుడనైన యెహోవాను నేనే. అవును కదండి. ఈ దేవుడినైన యెహోవాను నేనే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. మనకు దేవుడు ఒక్కడే, ఆయనే మన తండ్రి, మనం ఆయన్నే ఆరాధించాలి. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నారు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, 4వ వచనం అండి, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అంటే విగ్రహాన్ని చేసుకోకూడదు, విగ్రహారాధన అనేది చేయకూడదు. దేవుడు ఆత్మ రూపంలో ఉన్నారు. ఆత్మ రూపంలో ఉన్న దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? మన క్రియల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే మన క్రియలు ఎలా ఉండాలి? దేవుని మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేకాని దేవునికి ఒక రూపం చేసుకుని మనం దేవుని అనేది ఆరాధించకూడదు. ప్రతి పైన ఆకాశంలో ఉన్న వాటిని చేసింది ఎవరు? దేవుడే. భూమి మీద ఉన్న వాటిని చేసింది, చెట్టును కానీ పుట్టను కానీ దేన్నైనా సరే దేవుడే చేశారు. కాబట్టి ఆ రూపాన్ని కూడా దేవునిగా మీరు చేసుకోకూడదు. క్రింద నీళ్ళల్లో ఉన్న వాటినైనా సరే దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, విగ్రహారాధన అనేది మీరు చేయకూడదు అని దేవుడు చెప్తున్నారు. 3వ ఆజ్ఞ అండి, యెహోవా నామమును వ్యర్థముగా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రతి అవసరానికి కూడా దేవుని నామాన్ని చులకన, ఎదుటి వాళ్ళు చులకన చేసి మాట్లాడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అదేవిధంగా మనం కూడా దేవుని నామాన్ని చులకనగా మాట్లాడటం కానీ, ఇష్టం వచ్చినప్పుడల్లా ఉచ్చరించడం కానీ చేయకూడదు. 4వ ఆజ్ఞ అండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు 7 దినములు సృష్టి చేశారండి. 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించారు. అంటే 6 దినాలు పని చేశారు. దేవుడు పని చేశారు. అదేవిధంగా దేవుడు మనకు పని ఇచ్చారు. మనం కూడా దేవుని పని చేసి దేవుడు ఏ విధంగా అయితే విశ్రమించాడో మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళాలి అని తెలియడం కోసం మనకి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. ఆ విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవన్నీ ఈ 4 మనం దేవుని పట్ల చేయవలసినవి. మనం దేవుని దగ్గరకు చేరాలి అంటే దేవుడు మన తండ్రిని చెప్పి దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి.
మనకు వేరొక దేవుడు ఉండకూడదు. అదేవిధంగా విగ్రహారాధన అనేది మనం చేయకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఈ 4 ఆజ్ఞలు మనం దేవుని పట్ల నిర్వర్తించవలసినవి. ఇంకా 6 ఆజ్ఞలు ఉన్నాయండి. 6 ఆజ్ఞలు నేను చెప్తాను ఒకసారి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. ఈ 5 ఆజ్ఞలు మనం మన పొరుగు వారి పట్ల చేయవలసినవి. ఇంకొక ఆజ్ఞ ఉంది, 6వ ఆజ్ఞ. అది ఫస్ట్. 5వ ఆజ్ఞ అది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఇక్కడ ఎవరికి ఇచ్చారండి ఈ ఆజ్ఞ? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, మన కోసం. ఇందాక చెప్పినవేంటి? పొరుగువారి పట్ల మనం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. కానీ నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. చక్కగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగాను, మన మ్యారేజ్ డే సందర్భంగాను, మన పిల్లల పుట్టినరోజు సందర్భంగాను వారికి ఒక స్టేజ్ కట్టి సన్మానం చేస్తే దేవుడు మనకు దీర్ఘాయుష్నిస్తాడు. అంతే కదండి. సన్మానించడం అంటే వారి అవసరతలను తీర్చాలి. వారి ఇష్టాలను మనం తెలుసుకొని వారి ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారంగా వారు ఉండడానికి మనం సహకరించాలి. చాలా మంది అండి తల్లిదండ్రులు దీర్ఘాయుష్ అయితే కావాలి, కానీ తల్లిదండ్రులను చూడరు. మేము మా పిల్లల తరాలు చూడాలి, పిల్లలకు పిల్లలు పుడితే చూడాలి, ఇంకా దేవుడు ఆశిస్తే వాళ్ళ పిల్లలను కూడా చూడాలి. 4 తరాలు 5 తరాలని ఇప్పుడు ఫంక్షన్స్ లో ఫోటోలు తీసుకుంటున్నారు, తరాలన్నీ వరుసనే చూసుకోవడానికి. అవును కదండి. మనం అలా అన్ని తరాలు చూడాలంటే మనం ఏం చేయాలి? దీర్ఘాయుష్తో ఉండాలి. అలా దీర్ఘాయుష్తో ఉండాలి అంటే మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన మాటలు మన పద్ధతి వాళ్ళకు నచ్చదు, వాళ్ళ మాట తీరు మనకు అస్సలు నచ్చదు. అవును కదండి. ఎవరింట్లో అయినా ఇదే గోల. కొడుకు పెళ్ళయింది, కోళ్ళు వచ్చింది, పెళ్ళయ్యే వరకు సంబంధాలు ఉంటే చూడండి, ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి, మా అమ్మాయి లేదు, లేకపోతే మా అమ్మాయిలా చూసుకుంటాము, మా అమ్మాయి లేదు అప్పుడు అమ్మాయే అనుకుంటాము అని అంటారండి. ఇంటికి వచ్చింది మన ఇంట్లో అమ్మాయి అంటే తప్పు చేసే 2 అరుస్తాం, మళ్ళీ సరిపెట్టుకొని మళ్ళీ యథామావులుగా కూతురులానే చూస్తాం కదండి. మరి కోడలను అలా చూడరు కదా. ఈ కోడనైనా మా అమ్మ అరిసింది కదా, మా అమ్మాయిగా అరిసిన తెల్లారినా మరి మా అమ్మతో నేను బాగానే మాట్లాడుతున్నాను కదా, మా అత్తగారితో అలా మాట్లాడకూడదా అని ఈ కోడలకి ఉండదు. అవును కదండి. వీళ్ళు సరిపెట్టుకోరు, వాళ్ళు సరిపెట్టుకోరు. మరి తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి? ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి నెలకు ఒక 10,000 లేకపోతే ఒక 20,000 ఇచ్చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారులే అని సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి వెళ్ళి కనిపించి వచ్చామనుకోండి, ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదండి. ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. వాళ్ళని ఎలా చూడాలి? చాలా చక్కగా చూసుకోవాలి, చాలా చక్కగా చూసుకోవాలి. మనకు మనసు ఉండాలి, చూడాలని మనసు మనకు ఉండాలి. వాళ్ళు మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేలా మనం ప్రవర్తించాలి. వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. మీరు అలాగే చెప్తారు, ఇది చాలా కష్టం అంటారు. కష్టమే, అందుకనే దేవుడు మన ఆయుష్తో ముడిపెట్టారు. ఈ విషయాన్ని మన ఆయుష్తో ముడిపెట్టడం జరిగిందండి. ఈ దీర్ఘాయుష్ గురించి పాత నిబంధనలోనే కాదండి, కొత్త నిబంధనలో కూడా ఉంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి అండి. పిల్లలారా ప్రభువునందు
మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏంటండి? నీకు మేలు కలుగునట్లు. మనకు మేలు కలగాలి అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్ అనేది రావడం జరుగుతుంది. ఇది ధర్మం. ధర్మం అంట ఇది. మనకు మేలు కలగాలి అంటే వాళ్ళని చూడాలి, సన్మానించాలి. ఇది ధర్మం. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే కింద, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. మనం కనుక మన తల్లిదండ్రులను చూస్తే, వాళ్ళని సన్మానిస్తే మనకు దీర్ఘాయుష్నిస్తాను. మనం ఏం చేస్తామండి? తండ్రి నాకు ఈ కష్టం ఉంది, నువ్వు ఈ కష్టం తీర్చావనుకో, నేను 4 వారాలు మానకుండా చర్చకొస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మానను, చర్చకు వచ్చేస్తాను. నాకు ఈ కష్టం తీర్చని మనం దేవుడిని అడుగుతాం. లేకపోతే నాకు పలానాది కావాలి, అది ఇచ్చే తండ్రి, నేను రోజు బైబిల్ ఇన్ని పేజీలు చదువుతాను అని అనుకుంటాం. మనం ఇస్తాం దేవునికి వాగ్దానం, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను అని. ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు ఆజ్ఞ. వాగ్దానంలో ఆ మొదటి ఆజ్ఞ అంట. ఏంటిది? నువ్వు కనుక నీ తల్లిని తండ్రిని చూస్తే కనుక నీకు దీర్ఘాయుష్ నేను ఇచ్చేస్తాను. తండ్రి, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, నాకు దీర్ఘాయుష్ తండ్రి. నేను నరహత్య చేయట్లేదు, నాకు దీర్ఘాయుష్ తండ్రి. నేను వ్యభిచరించట్లేదు, దీర్ఘాయుష్ తండ్రి అని అనట్లా దేవుడు ఇక్కడ. అసలు దేంతో పోల్చలా. తల్లిని తండ్రిని చూస్తేనే దీర్ఘాయుష్ అని చెప్తున్నారు. ఎందుకనే దేవుడు ఇలా చేశారు? దీనికే ఎందుకు లింక్ పెట్టారు? చాలా సింపుల్ లాజిక్. పెళ్ళైన తరువాత పిల్లలు పుట్టకపోతే ఆ బాధ కాదు, అవును కదండి? గొడ్రాలు అంటారు, పిల్లలు లేని తల్లి మొహం చూడకూడదు అంటారు. ఆ స్త్రీకే అక్కడ అవమానం, పురుషునికి ఏముండదు. శారా ఏమంటది? ఇస్సాకు పుట్టినప్పుడు దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను కాబట్టి నేను ఇతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదును అని అంటది. దేవుడు నవ్వు ఎందుకు కలుగ చేశాడు ఆమెకు? 80 సంవత్సరాలు బిడ్డ లేరు, నీకు బిడ్డని ఇస్తాను అన్నప్పుడు ఆమెకు నవ్వు కలిగింది. బహుశా అప్పటి వరకు ఆమెకు సంతోషం అనేది లేకపోయి ఉండొచ్చు. బిడ్డనిచ్చేసరికి ఆ సంతోషం కలిగి ఉండొచ్చు ఆమెకి. అదేవిధంగా ఎలిజబెత్ ఏమండి, బాప్తిస్మా ఇచ్చే యోహాను తల్లి, వాళ్ళు అంతే, వృద్ధాప్యంలోనే బిడ్డను కన్నారు. అలా చూసుకుంటే రాహేలు యోసేపు తల్లి, ఆమెకు చానాలు బిడ్డలు లేరు. ఇలా బిడ్డలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళు ఎన్నో బాధలు పడి ఉండొచ్చు, అవునండి. అయితే బిడ్డ అన్ని సంవత్సరాలు లేకపోయినా బిడ్డను కనుక దేవుడు ఇస్తే, బిడ్డను తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ఆ బిడ్డ తనంతట తన పని తాను చేసుకునే వరకు ఆ తల్లి పడే కష్టం అంతా ఇంత కాదండి. అది ప్రతి ఒక్కరికి తెలుసు, అవును కదండి? నెల తప్పింది అన్న దగ్గర నుంచి వికారము, వాంతులు, అజీర్ణం, ఆయాసం, కొంతమందికి లేని రోగాలు ఎన్నో వస్తాయండి. బీపీ అని, థైరాయిడ్ అని, షుగర్ అని. కొన్ని పదార్థాలేమో తినకూడదు అంటారు, కొన్ని పదార్థాలు తినాలి అంటారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పత్యం చేయాలి బిడ్డ పుట్టిన తర్వాత, అవును కదండి? ఎంతో కష్టం. ఇన్ని కష్టాలను ఓర్చి ఆ బిడ్డను తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి ఒక దారి తీసేస్తే ఆ బిడ్డ ఏమంటున్నాడండి? నిన్ను ఎవరు కనమన్నారు? ఎందుకు కన్నావు? పెంచలేని వాళ్ళు కంఠం ఎందుకు? ఇవే కదండి మాటలు. మనం కూడా అని ఉండొచ్చు మన తల్లిదండ్రులు చిన్న వయసులో. ఇలా ఎన్నో ఎదురవుతాయి. అలాంటి తల్లిదండ్రుల కష్టాన్ని, తల్లి ఇలా కష్టపడితే తండ్రి ఎలా కష్టపడతారండి? ఆ బిడ్డకు కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి ఎంతో కష్టపడి
శ్రమించి ఈ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఆ బిడ్డలకు పూర్వం అయితే ఎంతో డబ్బు సంపాదించడం చాలా కష్టం అండి. వాళ్ళు తినొచ్చు తినకపోవచ్చు. మనం పెరిగిన సందర్భాలు అయితే తల్లిదండ్రులు తినని రోజులు కూడా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో డబ్బు కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కొండ మీద కోతిని అడిగినా బొమ్మ రూపంలో తీసుకొచ్చి ఆ చేతిలో పెడుతున్నాం. అవును కదండి. అంత కష్టపడి అంత జాగ్రత్తగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దయి మళ్ళీ వాళ్ళకు ఒక ఉద్యోగం అవనివ్వండి, ఒక మంచి పొజిషన్ అవనివ్వండి, మళ్ళీ వాళ్ళకి మంచి అమ్మాయిని తీసుకురావాలి, లేకపోతే అబ్బాయిని తీసుకురావాలి, వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు. ఇలా కష్టం అనేది, తల్లిదండ్రుల కష్టం అనేది వర్ణనాతీతం. మనం ఇలా ఉన్నామంటే మన తల్లిదండ్రుల కష్టం చెప్పలేనిదండి. ఈ రోజుకి మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తిన్నారో లేదో, ఏం చేస్తున్నారో. మా నాన్న ప్రతిరోజు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేయంగానే అడిగే మాట, అమ్మ తిన్నావా అని అడుగుతారు. ఎందుకనండి అంత బాధ. వాళ్ళకి పెంచారు, పెద్ద చేసి పంపించారు. మరి ఈ రోజు మనం దగ్గర లేము. వాళ్ళు ఎలా ఉన్నారు అంతే కదండి. రేపు మన పరిస్థితి కూడా, మన పిల్లలను ఒక ఇంటికి పంపించాక మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ కష్టాన్ని ఎరిగి దేవుడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రుల కష్టం నీకు తెలియాలి. వాళ్ళను ప్రేమించాలి. వాళ్ళు ఏ విధంగా కష్టపడి నిన్ను పెంచారో నీవు ఆ విధంగా వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకు తోడుగా ఉండాలి. అలా ఉండాలి. నేను మా తల్లిదండ్రులను అలా చూడాలనే ఆలోచన నీకు వస్తే చాలు. నువ్వు వాళ్ళని పెంచితే చాలు, చక్కగా చూసుకుంటే చాలు, నీకు దీర్ఘాయుష్ ఇచ్చేస్తాను, నువ్వు నన్ను అడగక్కర్లేదు అన్న ఉద్దేశంతో దేవుడు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. లేకపోతే నేను విగ్రహారాధన చేయకూడదు, పరిశుద్ధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఇంకేమున్నాయండి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఈ ఆజ్ఞలు ఏదో ఒక ఆజ్ఞకు లింక్ చేయొచ్చు కదా. 10 ఆజ్ఞల్లో మధ్యలో ఉంది 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. మనకై మన కొరకు మనం చేసుకోవలసిన ఆజ్ఞ. మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. మనకు నచ్చింది మన పిల్లలతో మనం కూర్చొని తింటామండి. ఆ సమయంలో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషిస్తారండి తల్లిదండ్రులు. అవును కదా. ఈరోజు ఆదివారం కదండి, మేము ప్రతిరోజు ఉదయం అవనివ్వండి, మధ్యాహ్నం అవనివ్వండి, ఉదయం అయితే అందరూ కలిసి కూర్చొని తింటారు, మధ్యాహ్నం అయితే మా అత్తగారు మా అమ్మగారు నేనే ఉంటాం, మేము ముగ్గురం తినేస్తాం. సండే అందరూ ఉంటారు. ఈరోజు మేము వెళ్ళే వరకు మా మామయ్య గారు అలా కూర్చుంటారు. మళ్ళీ మేము వెళ్ళంగానే ఫస్ట్ టైం కూర్చుని పోతారు. మరి టైం అయిపోయి నాకులేసి 10ంటికి తినేయాలి. ఎందుకని? అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి సంతోషం. పిల్లలతో కలిసి భోంచేయాలి, పిల్లలతో కలిసి సరదాగా మాటలు చెప్పుకోవాలి, పిల్లలతో కనీసం రోజుకు కొంచెం సమయమైనా గడపాలి. అది తల్లిదండ్రులు ఇష్టం అండి. వాళ్ళు ఎంతో 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 అనుభవించి ఎన్నో వదులుకొని ఉంటారు మనందరి కోసం. అవును కదా. ఈరోజు మనం చేస్తున్నాం కదండి, మనం వదులుకోవట్లేదా మన పిల్లల కోసం? మనం పెళ్ళై మనకు పిల్లలు పుట్టాక మనకు అర్థమవుతుంది తల్లిదండ్రుల కష్టం అంటే ఎలా ఉంటుందా అని. కానీ ఈనాడున్న పిల్లలకు మనకు తెలిసింది కాబట్టి మనం చిన్ననాటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే, తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారని నేర్పిస్తే, వాళ్ళు తల్లిదండ్రులు అవ్వకముందే తల్లిదండ్రుల కష్టం అనేది వాళ్ళకు తెలుస్తుంది. నా తల్లిని నా తండ్రిని నేను చూడాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. నేను ఒకరోజు ఫోన్ చేస్తుంటే నాకు ఒక షార్టో వీడియోనో తెలియదండి, కనిపించింది. భార్య భర్త పిల్లలిద్దరు కార్లో ఒక ఓల్డేజ్ హోమ్ దగ్గరకు వచ్చారు. పిల్లలిద్దరు మేము కూడా దిగి వస్తాం బయటకని అడిగారు. మిమ్మల్ని కార్ని చూస్తే అక్కడ మా అమ్మ ఊరుకోదు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తానని చెప్పి అతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడాడు, ఏంటండి రమ్మన్నారని. మీ అమ్మగారిని వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానికి ఒప్పుకున్నారు, మీరు సైన్ చేస్తే మీ అమ్మగారిని వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారంట అని చెప్పి అడిగారు. అతను బాగా చూసుకుంటారా అని అడిగారు.
బాగా చూసుకుంటారో లేదు తెలియదు కానీ మీకన్నా బాగా చూసుకుంటారు అని చెప్పారు వాళ్ళు. ఏ ఉద్దేశంతో చెప్పారండి? వదిలేసి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు రాలేదంట. 2 సంవత్సరాలున్నర అంట. ఈయన ఫోన్లోనే చూసింది వీడియో. ఏమండి, మీకన్నా బాగా చూసుకుంటారు అని అంటే సరేనని చెప్పి సైన్ చేసేస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు లాస్ట్ సార్ చూసుకోవడానికి. వాళ్ళ అమ్మ పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది, అయ్యా నేను ఇక్కడ ఉండను, వచ్చేస్తాను, పిల్లలు ఏం చేస్తున్నారు అని. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, రేపు నా ఫ్రెండ్ వస్తాడు, నిన్ను తీసుకొస్తాడు, కారు వేసుకొస్తాడు, నిన్ను తీసుకొస్తాడు, నాకు తీసుకువెళ్ళడానికి కుదరదు అని చెప్పి వాళ్ళ అమ్మకు సర్ది చెప్పి ఈయన బయటకు వెళ్ళిపోతారు. ఈలోపు అక్కడ కారులో కూర్చున్న పిల్లలు వాళ్ళ అమ్మని టాయిలెట్ అని చెప్పి అడిగి బయటకు వచ్చేస్తారు. ఈయన వెళ్ళి పిల్లలేరని అడిగితే, టాయిలెట్ అని వచ్చారు, మీ దగ్గరికి వచ్చి ఉంటారని నేను అనుకున్నానని ఆ తల్లి చెప్పింది. అటు వెతికి ఇటు వెతికి ఎంత వెతికినా పిల్లలు కనిపించలా. తీరా చూస్తే పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్తున్నారు. మామ మేము కారు వేసుకొచ్చాం, రా వెళ్ళిపోదాం మనం అని పిల్లలు వాళ్ళ మామను ఒప్పించి తీసుకొస్తున్నారు. ఈ తండ్రి తల్లి అక్కడికి వెళ్ళి, ఏంటి మీరు చేసిన పని? నేను చెప్పాను ఇక్కడ కారులో నుంచి రావద్దంటే ఎందుకు వచ్చారని ఆ తండ్రి అడిగాడు. అంటే నాన్న మేము కూడా పెద్ద అయినాక మిమ్మల్ని ఇలా వదిలేయాలా, ఇలా ఇక్కడ ఉంచేసేయాలా నాన్న? సరే ఆ ప్లేస్ ఎలా ఉంటుందో మరి చూడాలి కదా, మరి మీకు కంఫర్ట్గా ఉంటుందో లేదో, అలా వదిలేయడం చాలా కష్టం నాన్న, ఇక్కడ ఉంచలేము నిన్ను అని చెప్పారు ఆ పిల్లలిద్దరు. అంటే ఏంటి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని వదిలేస్తే మేము కూడా పెద్ద అయినాక వదిలేయాలి కావాలని ఆ పిల్లలకి అర్థమైంది. అప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి అర్థమైంది, ఆహా మేము చేసేది తప్పు అని. పిల్లలు చెప్పకుండానే చెప్పేశారు. అవును కదండి, మరి ఇలా ఉంది బయట సమాజం. వాళ్ళకి ఎన్నో ఇష్టాలు ఉంటాయండి, మన కోసం ఎన్నో అనుకున్నారు. మనం చేసేదేంటి, కొద్దిసేపు మాట్లాడడం, కొంతసేపు కలిసి కూర్చొని మాటలు చెప్పడం, అంతే కదండి. ఇవి చేయడానికి చాలా మంది ఇష్టపడట్లా. అందుకే దేవుడు ఎప్పుడో ప్రారంభంలోనే గుర్తించారు ఇలా జరిగిద్దని. కాబట్టి నీకు దీర్ఘాయుషు రావాలి అంటే నువ్వు తల్లిని తండ్రిని సన్మానించాలి. మనోహర్ దంపతులు ఉన్నారండి, సంసోను తల్లిదండ్రులు. వాళ్ళకి చాలా రోజులు పిల్లలు లేరు. అయితే దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలనే ఆలోచన చేస్తారు. అప్పుడు ఒక నిబంధన పెడతాడు దేవుడు వాళ్ళకి, నీవు గర్భం దాల్చిన నాటి నుంచి ద్రాక్షారసంనైనను మద్యపానంనైనను ముట్టకూడదు, అపవిత్రమైన దేనినైనను నువ్వు తినకూడదు అని అక్కడ దేవుడు చెప్పడం జరిగింది. ఆ తల్లికి బిడ్డ పుడతాడు, ఆ పుట్టిన బిడ్డని క్షౌరపు కత్తి, మంగళ కత్తి నెత్తి మీద పెట్టకుండా పెంచాలి, అతడు దేవుని చిత్తానుసారంగా పుడుతున్నాడు అని చెప్పడం అనేది జరిగిద్దండి. ఆ తల్లి సంతోషం ఎంతగా ఉంటుంది. పిల్లలు లేని తల్లికి అలా జరిగితే ఎంతో సంతోషం కదండి. సరే, అయితే దేవుడు చెప్పిన ప్రకారమే పిల్లోడిని కనింది. కన్న దగ్గర నుంచి ఆ పిల్లోడిని చాలా పవిత్రంగా పెంచాలి, దేవుని కొరకే పెంచాలి. ఆ మాటలన్నీ దేవునికి పిల్లోడికి పోసగుచ్చినట్టు నేర్పించాలండి చిన్నప్పటి నుంచి. తన తోటి పిల్లలందరూ క్షౌరం చేయించుకొని చక్కగా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటే, ఆనాటి రోజుల్లో స్త్రీలు కూడా మద్యపానం తాగుతున్నారంటే అది నేను ఎలా చెప్పగలనంటే ఇప్పుడు ఈ చెప్పిన మాట ప్రకారం, నీవు గర్భం దాల్చిన నాటి నుంచి ద్రాక్షారసంనైనను మద్యపానంనైనను ముట్టకూడదు, అపవిత్రమైన దేనినైనను నీవు తినకూడదని అక్కడ ఆజ్ఞించారు దేవుడు ఆమెకు, మనోహ భార్యకు. అంటే స్త్రీలే అలా ఉంటే పురుషులు ఇంకెలా ఉండుంటారు. కానీ అవన్నీ అలవాట్లు ఏమి తన బిడ్డకు అంటకుండా ఆ తల్లి బిడ్డను దెలీలా దగ్గరికి వెళ్ళే వరకు పెంచిందండి. అవును కదా, సంసోను తల్లిదండ్రులు పెంచారు ఆ బిడ్డని. చాలా చక్కగానే పెరిగాడు. ఆ తల్లి ఎంతో కష్టపడి పెంచి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సందర్భం, సమూయేలు. వాళ్ళు అంతే, బిడ్డ కోసం అక్కడ మందిరంలో ఎంతో దేవునికి చింతపడుతూ మనోదుఃఖంతో దేవునికి ప్రార్థన చేస్తుంది. నాకు బిడ్డని తండ్రి, నా బిడ్డని ఇస్తే, నీవు కనుక మగ బిడ్డని ఇస్తే నీ సేవ కోసం నీ సన్నిధిలోనే వదిలిపెట్టేస్తాను అని చెప్పి అడిగిద్ది. మీదకు ఇదే సంవత్సరానికి నీకు మళ్ళీ బిడ్డ పుడతారని అక్కడున్న ప్రవక్త ఆమెకు మాట చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఆమె బిడ్డను కంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం దేవునికి బలి అర్పించడానికి ఆ మందిరానికి వచ్చే అలవాటు ఉంది. అలవాటు ప్రకారంగా మళ్ళా సంవత్సరం వెళ్దామని తన భర్త అడిగితే, నేను నా బిడ్డ పాలు విడిచి పెట్టే వరకు నేను మందిరానికి రాను, విడిచిపెట్టాక దేవుని సన్నిధిలో విడిచిపెడతాను నా బిడ్డనని ఆ తల్లి తన భర్తకు చెప్తే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యని ఆ భర్త మాత్రం తన రెండో భార్యను తీసుకొని మందిరానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ తల్లి ఎంత నేర్పుంటుంది తన బిడ్డకు. సమూయేలు చిన్ననాటి నుంచి, పాలు విడిచిన నాటి నుంచి కూడా ఆ దేవుని మందిరంలోనే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే గడుపుతాడు. ఆ తల్లి ఎంత నేర్పుంటే ఆ బిడ్డ అంతగా నేర్చుకొని ఉంటాడండి. ఆ బిడ్డ ఎన్నో రోజుల నుంచో లేని బిడ్డ దేవుడు ఇస్తే ఆ బిడ్డను దేవునికే ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకుంది, ఇచ్చేసింది. ఆ తల్లి ఎంత బాధపడి ఉంటది. అవును కదండి. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మన చుట్టూ కూడా మన తల్లిదండ్రులు ఇలానే చాలా మంది ఉన్నారు. నా బిడ్డ చక్కగా ఉంటే చాలు. ఇప్పుడు చదువుకోవడం కోసం పిల్లల్ని ఎక్కడెక్కడికో పంపిస్తున్నారండి తల్లిదండ్రులు. ఎందుకు పంపిస్తున్నారండి? వాళ్ళు ప్రయోజకులు అవ్వాలనే కదా. వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఇష్టం ఉండే వాళ్ళు మంచి ప్రయోజకులు అయితే మనం ఈ కొన్ని రోజులు ఈ సంతోషాన్ని వదులుకుంటే ఆ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు, మనలా కష్టపడరు, తర్వాత మనం చక్కగా చూసుకుంటారు అని తల్లిదండ్రుల ఆశతో ఆ పిల్లల్ని అలా దూరంగా ఉంచి చదివిస్తున్నారండి. అవును కదా. కాబట్టి మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి, వారికి నచ్చినట్లుగా బ్రతకనివ్వాలి. అక్కడ కూర్చుంటారు, కుర్చీలో కూర్చుంటారు, మనకు నచ్చదు. అవును కదండి. చాలా మందికి నచ్చదు అలా కూర్చొని ఉంటే. అడ్డంగా దారిలో కూర్చుంటారు. ఎంతో మంది ఎన్నో మాటలు అంటారండి వాళ్ళని. ముసలోళ్ళలాగా కూర్చోరు, తిని కూర్చొని ఉంటారు, ఎన్నో అంటారండి. మన కోపం వస్తే మనం కూడా అంటూనే ఉంటాం, తిన్నావు కదా కూర్చో అని అంటాం. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన విలువను, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదను మనం వాళ్ళకి ఇస్తేనే మనకు దీర్ఘాయుష్. మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలండి. మరి పరలోకం వెళ్ళాలంటే ఏమండి, మనం దేవుణ్ణి తెలుసుకున్నాం. మనం అందరం ఎవరో ఒకరి వల్లనే దేవుణ్ణి తెలుసుకున్నాం అనగదండి. మనకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. నాకైతే మా ఆయన గారు. మనకు పరలోకపు రుచిని చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుంది. ఏంటది? మనకు వాళ్ళు ఎలా దేవుని యొక్క రుచి చూపించారో మనం కూడా పాపంలో ఉన్న వాళ్ళకి దేవుని రుచి చూపించి పరలోకం తీసుకువెళ్ళే పని మనం చేయాలనేది మనల్ని రక్షణలోనికి తీసుకువచ్చిన తల్లిదండ్రుల కోరిక ఉంటుంది. ఎప్పుడు చెప్తానే ఉంటారు సార్ గారు, మీకులానే కొంతమందికి తెలియని వాళ్ళకి మాటలు చెప్పండి, తెలియని వాళ్ళకి చెప్పి మీతో పాటు కనీసం ఒక్కరినైనా చర్చికి తీసుకురండి, దేవుని మాటలు నేర్పించండి అని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళని కూడా మనతో పాటు పరలోకం తీసుకువెళ్ళడానికి. వీళ్ళకు కోరిక, ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా కోరికలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన భౌతిక శారీరక పరమైన తల్లిదండ్రుల పట్ల మనం జరిగించవలసినట్లుగానే ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కోరికను కూడా మనం జరిగించాలి. నిత్య జీవాన్ని చేరాలి. నిత్య జీవాన్ని చేరాలంటే భౌతిక పరమైన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఆత్మీయ పరమైన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉంటారండి. మేము ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఉన్నాము అని చాలా మంది అనుండొచ్చు. దూరంగా ఉన్నా వాళ్ళ చిత్తం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళు మనల్ని ఎలా మార్చారో మనం కూడా వేరే వాళ్ళని మార్చాలి, అది వాళ్ళ కోరిక. కొంతమందికి ఏంటి, మాకు దశమ భాగాలు వస్తే చాలు, మీరు చర్చకు రాకపోయినా పర్లేదు అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాంటి వారి గురించి అయితే మనం ఆలోచించిన అవసరం అనేది లేదు. కాబట్టి 10 ఆజ్ఞల్లో మధ్యలో ఆజ్ఞ మనకు మనం చేసుకోవాల్సిన ఆజ్ఞ. దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైంది కదండి? ప్రార్థన చేసుకో. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు మాటలు చెప్పాను నాయన. చెప్పిన మాటలను మా హృదయంలో ఉంచుకొని మా ప్రవర్తనలో వాటిని చూపుతూ
నున్న నిత్య రాజ్యానికి మేము చేరేలాగున మమ్మల్ని నడిపించమని, భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.